వెల్కమ్ టు వాట్ ఈ టేస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీకు మరిన్ని కొత్త రుచులను పరిచయం చేయడానికి మేము రెడీ అయిపోయాం. మరి అందుకోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తారో తెలుసుకుందామా? హాయ్ పండు గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈరోజు ఏంటి మాకు ఎలాంటి కొత్త రుచులను ఈరోజు పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనకి ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అంతా హడావుడి ఉంటుందండి. కర్రీ అంటే రైస్ కొద్దిగా కాంబినేషన్లో లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా లేట్ కాకుండా మనం ఏదైనా బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేటప్పుడు ఏదైనా పికిల్స్లో కానీ ఇట్లాంటివి వేసి పంపించకుండా ఒక రైస్ కాంబినేషన్లో డైరెక్ట్గా మనం చేసుకుంటే కనుక రైస్ ఉండగానే ఏదైనా దాని ఫ్రైడ్ రైస్ టైప్లో మన సౌత్ ఇండియన్ స్టైల్లో గోంగూరతో రైస్ మనం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు చూపిస్తున్నాము. ఈరోజు మనం గోంగూర రైస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడుగుదాము. సో పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే, ఉడికించిన రైస్, గోంగూర పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, జీరా, పచ్చెనపప్పు, ఆవాలు, రెడ్ చిల్లీ, సాల్ట్, ఆనియన్, జీడిపప్పు, ధనియా పౌడర్, గ్రీన్ చిల్లీ. గోంగూర రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మనం. చాలా ఇంకొద్దిగా వేయండి, సరిపోతుంది. యా, గోంగూర రైస్. ఇందులో మనం జీరా వేసుకున్నాను, కొద్దిగా ఆవాలు. అంటే మనకి సౌత్ ఇండియన్ స్టైల్లోనే చేస్తున్నాము. అవునండి. ఓకే ఓకే. సో జీలకర్ర బేసిక్గా ఫ్రైడ్ రైస్లో ఇవన్నీ వేయరు కదా, లైక్ ఇలాంటి రైసెస్లో మనం ఏదైనా చేసుకున్నప్పుడు ఎక్కువ వేయం కదా, జీలకర్ర కానీ ఆవాలు కానీ ఎక్కువ వాడమండి. ఈ రైస్కి మనం వచ్చేసి గోంగూర మనం డైరెక్ట్గా అట్లా కట్ చేసి ఆకులు వాడుకొని మనం దాన్ని పేస్ట్ చేసి ఈ విధంగా మనం గోంగూర పేస్ట్ చేసి దాన్ని ఇప్పుడు దీన్ని మనం పులిహోర కనుక మనం టామరిన్ రైస్ కనుక చేస్తే కనుక చింతపండు మనం గుజ్జు తీసిన తర్వాత దాన్ని ఏ విధంగా అయితే తడక కొట్టి మనం రైస్ వాడుకుంటామో సేమ్ అదే విధంగా మనం గోంగూర పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, గోంగూర పేస్ట్ అన్నారు కదా, దాన్ని ఎలా చేశారు? గోంగూర పేస్ట్ని అంటే లైట్గా గోంగూరని బాయిల్ చేసి పేస్ట్ చేశారా, లేకపోతే దీంట్లో ఇంకేమన్నా ఎక్స్ట్రా యాడ్ చేశారా? దానిలో ఓన్లీ మనం గోంగూరను ఖాళీ ఆకులు తీసేసి పేస్ట్ చేసి వాడుకున్నాం. జస్ట్ ఓన్లీ ఆకులు తీసేసి పేస్ట్ చేసేసారు. బాయిల్ పేస్ట్ చేసినామండి, బాయిల్ కూడా చేయలేదు. బాయిల్ కూడా చేయలేదు. దీనిలో పచ్చెనపప్పు. ఓకే, అంటే యూజువల్గా మనం పోపు ఏవైతే వేసుకుంటామో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసాం. అవునండి. ఓకే, దీనిలో మనం డ్రై చిల్లీ అన్ని. ఓకే, ఎండుమిరపకాయలు. ఇలాంటి రైసెస్లోకి మనం డ్రై చిల్లీని కట్ చేసి వేసుకుంటే బాగుంటుందా, లేకపోతే డైరెక్ట్ ఇలాగే వేసుకుంటే బాగుంటుందా? గోంగూర రైస్లోకి మనం డైరెక్ట్గా వేసుకుంటే కనుక ఆ రైస్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయి మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఆ పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఇదైతే కనుక డైరెక్ట్ ఒక నిమిషం, దీనిలో మనం 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాం ఆ స్పైసీ కోసం. ఓకే ఓకే, బా మీ గోంగూర ఏంగానే అలా ఆ అరోమా బయటికి వచ్చింది, మంచిగా పులుపు ఆ ఫ్లేవర్ అంతా కూడా వచ్చేసింది. దీన్ని మనం సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక ఆ గోంగూరలో ఉన్న పచ్చిదనం అంతా కూడా మనకి ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుందాము. ఓకే, ఈలో మనం ఈ రైస్ మనం ఉడికించిన రైస్ వాడుతున్నాం. దీనిలో మనకి బాస్మతి రైస్ అయినా వచ్చు, లేదా రెగ్యులర్గా మన ఇంట్లో రైస్ ఏదైనా సరే కావచ్చు, ఆ రైస్ అయినా వాడుకోవచ్చు. ఇది బాస్మతి రైస్ కన్నా మనకి రెగ్యులర్గా వాడే మన ఇంట్లో రైస్ అయితే బాగుంటుంది కాబట్టి అదే రైస్ వాడుతున్నాము. ఓకే, మిగతా ఏ ఆకుకూరలతో అన్నా చేసుకుంటే ఫస్ట్ మనం బాయిల్ చేసి వాటిని పేస్ట్ చేస్తాం, బట్ గోంగూరతో కొంచెం డిఫరెంట్గా చేస్తాం. మనం పోపు వేస్తున్నాము, అంటే పోపు అంటే లైక్ తాలింపు వేస్తున్నాము, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే ఈ గోంగూరని కూడా పేస్ట్ వేస్తున్నాం. డైరెక్ట్ బాయిల్ గీలే ఏం చేయకుండా దాంట్లో ఇంకేం యాడ్ చేయకుండా మంచిగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ డైరెక్ట్ ఇదిగో ఇట్లా వేసి దీంట్లో మనం ఫ్రై చేస్తాం అనమాట. ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా వేయించుకుంటున్నాము. అసలు గోంగూర రైస్ చాలా బాగుంటుంది కదా. మీరు అన్నట్టుగానే నిజంగానే టైం లేదు, స్కూల్లోకి వెళ్ళాలి, వీటికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు టైం లేకపోతే ఇంట్లో ఏదైనా పచ్చడి ఉంటే అన్నం ఒకటే వండేసేసి పట్టా అని చెప్పి పచ్చడి చేసేస్తారు. బట్ అలా వాటితో కూడా అంటే పచ్చళ్ళ వీటితో కూడా గోంగూర పచ్చడి వీటితో కూడా కొంచెం డిఫరెంట్గా రైస్ ఏదైనా చేయొచ్చు
టేస్టీగా వస్తుంది, ఒక కొత్త రెసిపీ మన ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. సో బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ఎప్పుడు పచ్చడి అన్నము లేకపోతే ఇలాంటివి కాకుండా కొత్తగా తినచ్చు. ఇది అయిందంటారా మనకి ఇంకొంచెం ఏమైనా టైం పడుతుంది అంటారా? దీనిలో కొద్దిగా ఫ్రై కావాలండి, ఎందుకంటే మనం ఓన్లీ పేస్ట్ కొట్టినాం కాబట్టి కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. ఈలోపు మనం దీనిలో కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, ఎందుకంటే దీన్ని మనం ఎక్కడ కూడా కారపొడి వాడట్లేదు కాబట్టి కొద్దిగా స్పైసీ కోసం గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, సో అంత వేసుకుంటే సరిపోతుందా? మరి సరిపోతుందండి. మనం రెడ్ చిల్లీ వేసినాం, అట్లాగే గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాం కాబట్టి ఆ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. దీనిలో సాల్ట్, ఓకే, సాల్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. కారం యాడ్ చేయట్లేదు బికాజ్ ఎందుకంటే అంత గ్రీన్ ఉండాలి, గ్రీన్గా వస్తుంది. కారం యాడ్ చేస్తే కనుక మనకి దానిలో ఉన్న మొత్తం షైనింగ్ అవుట్, ఆ కలర్ అనేది మనకి టేస్ట్ కూడా మనకి కొద్దిగా తేడా వస్తుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకి మిస్ కాకుండా ఉండాలంటే కనుక దీనిలో గ్రీన్ చిల్లీ వాడితేనే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాం. అంటే ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదా? పీసెస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చా? అవసరం లేదండి దీనికి, ఎందుకంటే మనం సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మనకి మనం వేసిన పోపులోకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటి అవసరం లేదు. ఓకే, రైస్ యాడ్ చేసుకున్నాం. అదే రైస్లో మొత్తం మనం ఏదైతే గోంగూర ఫ్రై చేసుకున్నామో అదంతా మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలిపి దాని తర్వాత రైస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే డిఫరెంట్గా చేసుకోవచ్చు కదా అసలు. నిజంగా ఐడియాస్ ఇలా మనం కూర్చొని అలా ఆలోచిస్తే డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. బట్ ఆఫ్ కోర్స్ మనం ప్రతిసారి మనం అలా చేసిన ప్రతిసారి కూడా ఆ టేస్ట్ బాగుండాలని లేదు. బట్ ఇలాంటి ఎక్స్పర్ట్స్, ఇలాంటి షెఫ్స్ దగ్గర మనం నేర్చుకుంటే అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఏది ఎంత యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి, లేకపోతే సమ్ గోంగూరలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందా, వేయకుండా ఉంటే బాగుంటుందా, ఇలాంటివన్నీ కూడా మనకి అలా తెలిసిపోతాయి అనమాట. సో చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా చేస్తున్నాము. నేను ఇప్పుడు మొత్తం కలిసిపోయింది, అలా మంచిగా కలుపుకొని దాని తర్వాత దాన్ని ఫ్రై చేయాలన్నమాట. దీనిలో మనం కొద్దిగా ఇంకా యాడ్ చేసుకోవాల్సిన ఉన్నాయి అయితే ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందామని. ధనియా పౌడర్ లైట్గా. మనం ఆనియన్ని ఇలా చిన్న పీసులకు కట్ చేసుకున్నామండి. ఆ గోంగూరలో మనం ఆనియన్ అనేది తింటూ ఉంటుంటే కనుక ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్ని రైస్ మనం కొద్దిగా హీట్ అయిన తర్వాత కానీ కొద్దిగా రైస్ మంచిగా ఇప్పుడు మనం వేసిన గోంగూర మొత్తంగా కూడా దాన్ని పట్టేసుకున్న తర్వాత ఈ ఆనియన్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. తర్వాత యాడ్ చేసుకున్నాం దీన్ని. అసలు మీరు చెప్తే నిజంగా గోంగూర అనగానే మనకి కాంబినేషన్ ఇమీడియట్ గా ఆనియన్ గుర్తొస్తుంది. అవునండి, అసలు ఆనియన్ గోంగూర రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ ఇందని అడుగుదాం అనుకుంటున్నాను, అదే గోంగూర చేస్తున్నారు కదా మరి దీంట్లో ఆనియన్స్ వెయ్యరా అని అడుగుదామని అనుకున్నా, మర్చిపోయాను. బట్ నౌ మీరు ఆనియన్స్ చూపించారు. అంటే పైన ఇప్పుడే వేసేసుకోకూడదు, మొత్తం అయిపోతుంది ఇంకో 2 minutes చేస్తామనగా మనకి ఆ రైస్ మొత్తం కూడా హీట్ మీద వేసుకుంటే కనుక మనకి ఆనియన్ కూడా జర మగ్గిపోతాయి కాబట్టి బాగుంటుంది. మనకి రైస్ కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు కనుక వేస్తే కనుక ఈ ఆనియన్ కూడా కొద్దిగా పచ్చిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా హీట్ మీద వేసుకుంటే కనుక జర మగ్గినట్టు ఉంటే బాగుంటుంది. ఓకే, కూల్ సూపర్. అంటే సమ్ టైమ్స్ మనం దీనికి గోంగూరలో కూడా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్, లైక్ తెల్ల గోంగూరని ఇంకా ఎర్ర గోంగూరని ఇలా ఉంటాయి మనకి. ఇలాంటి రైస్ లో స్పెషల్లీ ఏ గోంగూర బాగుంటుంది? కొన్ని పులుపు ఉంటాయి, కొన్ని పులుపు ఉంటాయి. ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? పులుపున్న తీసుకుంటే కనుక మనకి మనం చేసుకున్న రైసే కనుక బాగుంటుందండి. అట్లాగే మనకి కొన్ని గోంగూరలో మీరు అన్నట్టు కొన్ని మంచి గోంగూర, కొన్ని పులుపు గోంగూర ఈ టైప్ లో ఉంటాయి కాబట్టి అంటే కొన్ని పొల్లగా ఉంటాయి. తెల్ల గోంగూర కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. అట్లాంటివి మనకి వాడుకునేటప్పుడు పప్పులో కానీ లేదంటే ఇంకేదన్నా కర్రీలో కానీ వాడుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఒకవేళ మనం తెల్ల గోంగూర వాడామనుకో, ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ గా గోంగూర అంటే పొల్లగా ఉంటుంది. అవును, అలా పులుపు తక్కువైందంటే మనం లైట్లా నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ యాడ్ చేసుకుంటే దీనిలో మనకి పులుపు అనేది మనకి 2 different ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. అది లెమన్ అండ్ ఇది గోంగూర. సో పులుపు యాడ్ చేసుకోకుండా ఉండి ఇలాంటి రైస్లు చేస్తేనే టేస్ట్ గా బాగుంటుంది. ఓకే, మనకి రైస్ వేడి అయిపోయిందండి. మనం ఆనియన్ యాడ్ చేసుకున్నాం. అది అసలు అలా ఆనియన్ పడితే కానీ అబ్బా తొందరగా చేసేయండి పండు గారు, ఏంటి ఇంత లేట్ చేస్తారు?
మా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎప్పుడు ఫినిష్ అవుతుందో వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందామని. వావ్ వావ్, ఎంత మంచి. జస్ట్ మనం ఆనియన్ వేసిన తర్వాత వెంటనే బంద్ చేసేయకుండా ఒక 2 minutes కనుక మనం అది కొద్దిగా ఫ్రై చేస్తే కనుక ఆ ఆనియన్ కూడా మన మసాలా మొత్తం పట్టేసుకున్నప్పుడు తర్వాత బంద్ చేసుకుంటే టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, వావ్ అండి, ఇప్పుడు నిజంగా కలర్ఫుల్గా ఉంది ఆనియన్స్ వేసిన తర్వాత. అవునండి, గోంగూరలో మనకి ఆనియన్ వేస్తే ఆ టేస్ట్ అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. అది తినేటప్పుడు ఇంత మీరు అన్నట్టు నోట్లో నుండి వాటర్ వచ్చేస్తాయి. ఆనియన్తో తింటుంటే కనుక బాగుంటుంది కాబట్టి మనం ఆనియన్ కూడా వేసేసాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఇందాక ఎక్కడ యాడ్ చేసినాం అంటే కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఓకే, స్టవ్ బంద్ చేసేసేద్దాం. ఇది మనం గార్నిష్కి ఆనియన్ పెట్టుకుందాం. ఓకే ఓకే, కింద ఆనియన్స్ మంచిగా పెట్టారనమాట. అట్లాగే కాజు. మనకి కాజు దీంట్లో మంచిగా ఫ్రై చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు కదా, ఇంకా బాగుంటుంది. అవునండి, గార్నిష్ చేస్తున్నారు, సూపర్. నాకు అర్థమైపోయింది, దాన్ని అప్పుడు టర్న్ చేసేటప్పుడు అవన్నీ పైకి వస్తాయి కదా. అవునండి, గుడ్ ఐడియా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు పండు గారు మీరు ఈ సర్వీస్లో? 16 years అవుతుందండి. 16 years. ఎస్ ఎస్, ఈ ప్లేట్లో తీసేసుకుని. ఓకే, వావ్. ఓకేనండి, గోంగూర రైస్ రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో వేడివేడిగా నా చేతిలో గోంగూర రైస్ రెడీగా ఉంది, టేస్ట్ చేసేద్దాం. వావ్, ఎంత అమోఘంగా ఉందో, చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా నేను ఇందాక వేసిన గ్రీన్ చిల్లీ పేస్ట్ తక్కువ అవుతుందని అనుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయింది. స్పైసీగా ఉంది, టేస్టీగా ఉంది, అద్దిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసేయండి గోంగూర రైస్. ఆసమ్ అంటే ఆసమ్ అలా ఉందనమాట, చాలా చాలా టేస్టీ.